అలాగే ఈ గుడిని పునాది లేకుండా ఇసుక మీద నిర్మించారంట. అయినా కూడా ఈ ఆలయం భూకంపాలను సైతం తట్టుకొని అలాగే ఉండగలదట. ఈ ఆలయాన్ని నిర్మించి దాదాపు 800 సంవత్సరాలకు పైగానే అవుతోందట. అయితే ఈ దేవాలయాన్ని కాకతీయుల కాలంలో చక్రవర్తి గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్ర 1213 సంవత్సరంలో ఈ గుడికి నిర్మాణం ప్రారంభించారు. సుమారు 40 ఏళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారంట. ఈ గుడిలోని శిల్పాలని కొన్ని సాంస్కృతిక నృత్యాలను తెలిపేలా మలిచారంట. వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఎంతో వైభవం ఉండేది అని చెప్పడానికి ఇవే సాక్ష్యాలుగా నిలిచాయి. ఇలాంటి ఎంతో వైభవం కలిగిన చారిత్రక కట్టడాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం